ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రివర్గం తీరు ఎలా ఉంటదంటే, కూటమిలోని ఎవరైతే పెద్దగా ఉంటారో, అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, ఆయన మాట ఫాలో అవుతూ ముందుకెళ్తా ఉంటారు. ఇది మనం చూస్తా ఉన్నాం రోజు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మార్గదర్శకాల మీదే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. మిగతా మంత్రులందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారినే ఫాలో అవుతున్నారు. మా సీఎం ఏం చెప్తే అదే మేము చేస్తాం అని చెప్పి సీఎం గైడ్‌లైన్స్‌ని పాటించుకుంటూ ముందుకెళ్తున్నారు. సో, పాటించని పక్షంలోని అదంతా కూడా పార్టీకి చెడ్డ పేరొస్తుంది. అది జనసేన అయినా గాని, టీడీపీ అయినా గాని. అంటే ఒక సీఎం మెయిన్ రోల్ కాబట్టి, ఇక్కడ మంత్రి అన్నవాడు ఎవరైనా గాని, చిన్న తప్పు చేసినా గాని సీఎం చుట్టే తిరుగుద్దిమాట. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంత్రి చేసిన తప్పు వల్ల మంత్రి ఈరోజు రాజీనామా చేయవలసి వచ్చిందన్నమాట. అసలు ఆ మంత్రి ఎవరు? ఎందుకు రాజీనామా చేయవలసొచ్చింది? అనే విషయాలు మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఇంకో 10 మందికి షేర్ చేసి తెలియజేస్తారని కోరుకుంటున్నా. సో, ఆ మంత్రి ఎవరనే ముందు ఒక 2 మాటలు చెప్తా. అదేంటంటే ఏదైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు దానికి సంబంధించిన విపక్ష పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షం 2 కూడా సంభాషణ జరుగుతున్నప్పుడు ఒక మ్యాటర్ మీద బేస్ చేసి మాట్లాడుతున్నప్పుడు దానికి క్షుణ్ణంగా మిగతా మంత్రులు, అదేవిధంగా విపక్ష పార్టీలు కూడా ఇంటా ఉంటారు. అది వినని పక్షంలోనే అది చాలా వైరల్ అవుద్దిమాట. అలా వినకంట చెవుల్లో లీడ్స్ పెట్టుకొని పాటలు వినడం, లేదా పడుకుండి పోవడం, లేదా సెల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడడం, ఇంకేదో చూడడం ఇటువంటివి చేస్తే 100% అది వైరల్ అవుతుంది. ప్రజల ముందుకు వస్తుంది. ప్రజలు కంపల్సరీ ఆళ్ళని నిలదీస్తారు. సేమ్ అటువంటి మంత్రే ఇప్పుడు ఇది సేమ్ అటువంటి మంత్రి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మహారాష్ట్రలోని ఎన్‌సీపీ సీనియర్ నేత అయినటువంటి మాణిక్‌రావ్ కొరాటే ఈయన చాలా సీనియర్ మంత్రి మాట. అప్పట్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోని అసెంబ్లీలో కూర్చొని సీరియస్ మ్యాటర్ అక్కడ నడుపుతా ఉంటుంటే తన రాష్ట్రం కోసం పక్షాలు, విపక్షాలు 2 కూడా మంచి సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడు ఈయన మాత్రం సెల్ ఫోన్‌లోని రమ్మీ ఆడతాడనమాట. అప్పట్లో ఈయన్ని రమ్మీ మినిస్టర్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. తర్వాత ఆయన్ని క్రీడా మంత్రిగా అయితే ఆ పదవి నుంచి తప్పించి క్రీడా మంత్రిగా అయితే ఆయన్ని బదిలీ చేశారన్నమాట. సో, అక్కడిదాకా బాగానే ఉంది. ఈయన చేసిన ఘనకార్యం ఇంకోటేంటనుకున్నారు? గత 3 దశాబ్దాల క్రితమే ఆయన ఏదైతే హౌసింగ్ బోర్డ్ ఉందో ఆ స్కామ్ కేసులోని ఈయన్ని నాసిక్ సెషన్స్ కోర్ట్ బుధవారం మాణిక్‌రావ్ కొరాటేను దోషిగా తేల్చిందన్నమాట. ఇప్పుడైతే ఇతను దోషిగా తేల్చిందో దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం, మంత్రి పదవి రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక తప్పక ఈ పరిస్థితుల నడుమ ముందుగానే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తప్పులు చేసి మేము దొరకము అని చెప్పి పిల్లిలా దాక్కుంటే వచ్చే రోజుల్లోనే ప్రతిపక్షం కావచ్చు, లేదా తన ప్రభుత్వంలోనే పడవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా గాని దాన్ని బయటకు తీసే అవకాశాలుంటాయి.